ఈరోజు ఈ వీడియోలో మనం ఇంటర్ ఫస్ట్ ఇయర్ మ్యాథ్స్ చాప్టర్ 3 ట్రిగ్నామెట్రిక్ ఫంక్షన్స్ యొక్క ఇంట్రడక్షన్ నేర్చుకుందామా. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వాట్ ఈస్ ట్రిగ్నామెట్రీ? It is a branch of mathematics that provide the relationship between sides and angles of a triangle. Tri means 3, gono means sides, metron means measurement. Measuring the 3 sides of a triangle is called a trigonometry. Trigonu, metron అనేటివి గ్రీక్ వర్డ్స్. ట్రిగ్నామెట్రీని ఎక్కడెక్కడ యూజ్ చేస్తామంటే నావిగేషన్, సర్వేయింగ్లో ఉపయోగిస్తాం, సిస్మాలజీ, ఇంజనీరింగు, ఆస్ట్రానమీ, కంప్యూటర్ గ్రాఫిక్స్, వీడియో గేమ్స్, నెక్స్ట్ ఎలక్ట్రిక్ సర్క్యూట్స్ని డిజైనింగ్ చేయడానికి ఉపయోగిస్తాము, ద స్టేట్ ఆఫ్ అన్ ఆటమ్ని డిస్క్రైబ్ చేయడానికి ఉపయోగిస్తాము, ప్రిడిక్టింగ్ ద హైట్స్ ఆఫ్ టైడ్స్ ఇన్ ద ఓషన్. టైడ్స్ యొక్క హైట్స్ని అంచనాను టైడ్స్ అంటే తెలుసు కదా, అలల యొక్క హైట్ని అంచనాను వేయడానికి ఉపయోగిస్తాము, మ్యూజికల్ టోన్ని అనలైజింగ్ చేయడానికి ఉపయోగిస్తాము, ఇంకా చాలా ఏరియాస్లో ఉపయోగిస్తాం. నెక్స్ట్ ట్రిగ్నామెట్రిక్ ఫంక్షన్స్లో ఫస్ట్ టాపిక్ యాంగిల్స్. యాంగిల్ ఈజ్ ఏ మెజర్ ఆఫ్ ఏ గివెన్ రే అబౌట్ ఇట్స్ ఇనీషియల్ పాయింట్. యాంగిల్ అంటే ఏంటన్నా, ఒక ఇనీషియల్ పాయింట్ నుంచి చూడండి, ఇది ఇనీషియల్ సైడ్ అవుతుంది, ఇది టర్మినల్ సైడ్ అవుతుంది. ఇనీషియల్ సైడ్ అంటే ఫిక్స్డ్ రే. ఈ రెండింటి మధ్య ఉన్న గ్యాప్నే ఏమంటామంటే యాంగిల్ అంటాం. ఈ మధ్యలో ఉన్న గ్యాప్నే యాంగిల్ అంటాం. ఇట్ ఈస్ డినోటెడ్ బై థీటా. ఓఏబి. ఓఏని ఇనీషియల్ సైడ్ అంటాం, ఓబిని టర్మినల్ సైడ్ అంటాం. ఇనీషియల్ సైడ్ అంటే ఏంటి? ద ఒరిజినల్ రే ఈజ్ కాల్డ్ ది ఇనీషియల్ సైడ్. ఒరిజినల్ రే ఏదైతే ఉంటుందో దాన్ని ఏమంటామంటే ఇనీషియల్ సైడ్ అంటాం. అండ్ ద ఫైనల్ పొజిషన్ ఆఫ్ ది రే ఆఫ్టర్ రొటేషన్. రొటేషన్ ఎంతవరకు యాంగిల్ ఎంతవరకు టర్మినేట్ అయిందో దాన్ని ఏమంటామంటే టర్మినల్ సైడ్ అంటాం. నెక్స్ట్ ద పాయింట్ ఆఫ్ రొటేషన్ ఈజ్ కాల్డ్ ది వర్టెక్స్. పాయింట్ ఆఫ్ రొటేషన్ ఈజ్ కాల్డ్ ది వర్టెక్స్. ఇలా యాంగిల్ని ఎలా రిప్రజెంట్ చేస్తాం? యాంగిల్ ఓ, యాంగిల్ థీటా, యాంగిల్ బిఓఏ, యాంగిల్ ఏఓబి ఇలా డినోట్ చేస్తాం. నెక్స్ట్ యాంగిల్ అనేది రొటేషన్ అనేది క్లాక్ వైజ్ డైరెక్షన్లో జరిగిందనుకోండి. రొటేషన్ అనేది క్లాక్ వైజ్ డైరెక్షన్లో జరిగితే అక్కడ నెగిటివ్ యాంగిల్ ఏర్పడుతుంది, నెగిటివ్ యాంగిల్. అదే రొటేషన్ అనేది క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో జరిగిందనుకోండి, రొటేషన్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో జరిగితే అక్కడ పాజిటివ్ యాంగిల్ ఏర్పడుతుంది. ఇఫ్ ద డైరెక్షన్ ఆఫ్ రొటేషన్ ఈజ్ anti-clockwise, the angle is said to be positive. If the direction of rotation is clockwise, the angle is said to be negative. Anti-clockwise direction లో జరిగితే రొటేషన్ పాజిటివ్ యాంగిల్ ఏర్పడుతుంది, క్లాక్ వైజ్ డైరెక్షన్లో రొటేషన్ జరిగితే దాన్ని అక్కడ ఏం యాంగిల్ ఏర్పడుతుంది? నెగిటివ్ యాంగిల్ ఏర్పడుతుంది. చూడండి, ఓఏ ఇనీషియల్ సైడ్, ఓబి టర్మినల్ సైడ్, వీటి మధ్యలో యాంగిల్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఉంది కదా. రొటేషన్ అనేది యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్. ఇక్కడ ఏమి యాంగిల్ ఏర్పడింది? పాజిటివ్ యాంగిల్. నెక్స్ట్ ఓఏ అనేది ఇనీషియల్ సైడ్, ఓబి అనేది టర్మినల్ సైడ్. ఇక్కడ రొటేషన్ ఎలా ఉంది? క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఉంది, క్లాక్ వైజ్ డైరెక్షన్. కాబట్టి ఇక్కడ ఏమి యాంగిల్ ఏర్పడింది? నెగిటివ్ యాంగిల్. మెజర్మెంట్ ఆఫ్ అన్ యాంగిల్. మెజర్మెంట్ ఆఫ్ అన్ యాంగిల్ కెన్ బి డన్ బై 2 ways. ఒకటి డిగ్రీ మెజర్, రేడియన్ మెజర్. డిగ్రీస్లో మెజర్ చేస్తాము, రేడియన్స్లో మెజర్ చేస్తాము యాంగిల్ని. డిగ్రీ మెజర్, ఫస్ట్ డిగ్రీ గురించి నేర్చుకుందాం. ఇఫ్ ఏ రొటేషన్ ఫ్రమ్ ది ఇనీషియల్ సైడ్ టు ది టర్మినల్ సైడ్ ఈజ్ 1/360th ఆఫ్ ఏ రెవల్యూషన్, ద యాంగిల్ ఈజ్ సెడ్ టు బి హ్యావ్ ఏ మెజర్ ఆఫ్ 1 degree. చూడండి, మనకు వన్ కంప్లీట్ రొటేషన్ చేయాలి అంటే మనకి ఎన్ని డిగ్రీస్ అవసరం అవుతాయి? 360 degrees అవసరం అవుతాయి. ఎన్ని డిగ్రీస్? 360 degrees. వన్ రొటేషన్ కంప్లీట్ అవ్వడానికి మనకి ఎన్ని కావాలి? 360 degrees కావాలి. ఇప్పుడు 1 degree ఏమవుతుందన్నా? 1 degree కావాలి. ఈ 360 ఇటు సైడ్కి వస్తే 1/360th రెవల్యూషన్, అంతేనా? 1 degree equal to 1/360
రెవల్యూషన్స్. 1 degree ఈక్వల్ టు 60 seconds. 1 minute 1 degree ఈక్వల్ టు 60 minutes. 1 లైన్ ఉంటే మినిట్స్ అని చదవాలి. 1 minute ఈక్వల్ టు 60 seconds. డబల్ లైన్ ఉంటే సెకండ్స్ అని చదవాలి. 1 degree ఈక్వల్ టు 60 minutes, 1 minute ఈక్వల్ టు 60 seconds. ఇది డిగ్రీకి మా. ఇక్కడ ఇనీషియల్ సైడు టెర్మినల్ సైడు రెండు కోయిన్సైడ్ అవుతాయి. 360 degrees రావాలి అంటే ఇనీషియల్ సైడు టెర్మినల్ సైడు రెండు బోత్ ఆర్ కోయిన్సైడ్. అర్థమైందా? బాగా గుర్తుపెట్టుకోండి. వన్ కంప్లీట్ రెవల్యూషన్ కావాలంటే మనకి ఎన్ని డిగ్రీస్ అవసరం అవుతాయి? 360 degrees. 1 degree కావాలంటే ఏం చేయాలి? ఈ 360ని ఇటు సైడ్ పంపించాలి. 1/360th రెవల్యూషన్. 1 degree ఈక్వల్ టు ఎన్ని మినిట్స్కి ఈక్వల్? 60 minutesకి. 1 minute ఈక్వల్ టు 60 seconds. సెకండ్స్ ఇలా చూడండి. 1 లైన్ ఉంటే అది మినిట్స్ అని చదవాలి. 2 lines ఉన్నాయనుకోండి దాన్ని ఏమని చదవాలి? సెకండ్స్ అని చదవాలి. ఎగ్జాంపుల్స్ డిగ్రీస్. 360 degreesని ఎలా చేస్తాం? ఓఏ ఓబి రెండు కోయిన్సైడ్ అయితే అక్కడ 360 degrees ఉంటాయి. నెక్స్ట్ ఓఏ ఓబి ఇలా ఉందనుకోండి, యాంగిల్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో వచ్చింది. ఇలా ఉంటే ఇక్కడ ఏం యాంగిల్ ఏర్పడుతుంది? 180. నెక్స్ట్ ఒక కంప్లీట్ రెవల్యూషన్ అయ్యి మళ్ళీ కొంచెం యాంగిల్ ఉంది. 360 ప్లస్ సమ్ యాంగిల్ కాబట్టి ఇక్కడ 420 ఎలా డినోట్ చేస్తాం? 1 complete రెవల్యూషన్ రొటేషన్, 1 complete రొటేషన్ ప్లస్ సమ్ యాంగిల్ 420 degrees. నెగిటివ్ యాంగిల్ని ఎలా రిప్రజెంట్ చేస్తామా? క్లాక్ వైజ్ డైరెక్షన్లో రిప్రజెంట్ చేస్తాం. అర్థమైందా? రేడియన్ మెజర్. 1 radian written as 1 radian ఇలా రాయాలి. రేడియన్ ఈజ్ ద మెజర్ ఆఫ్ అన్ యాంగిల్ సబ్టెండెడ్ అట్ ద సెంటర్ ఆఫ్ ద సర్కిల్ by the arc of length equal to radius of the circle. Arc of length equal to radius of the circle. చూడండి నాన్న, ఇప్పుడు 1 radianని మనం ఎలా చేస్తామంటే ఇక్కడ దీని సెంటర్ దగ్గర ఇది సెంటర్, ఇది రేడియస్ అవుతుంది కదా, ఇది రేడియస్. ఇదేమైంది? ఆర్క్ లెంత్. ఈ 2 points మధ్య ఉన్న ఆర్క్ని ఏమంటాం? ఆర్క్ లెంత్ అంటాం. ఇది 1 అయితే ఇది 1 radian అవుతుంది. ఒకవేళ ఇక్కడ 2 అయితే 2 radians, 3 అయితే 3 radians ఇలా డినోట్ చేస్తాము. ఇక్కడ నెగిటివ్ రేడియన్ ఎలా రిప్రజెంట్ చేస్తామంటే యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్. ఇలా ఉంటే పాజిటివ్ 1 radian అంటాం. ఇలా ఉన్నింది అనుకోండి రొటేషను -1 radian. చూడండి, ఇప్పుడు యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో కదా రొటేషన్ ఉండేది కాబట్టి ఆర్క్ లెంత్ ఎంత ఉంది? 1.5 radian. దీనికి ఫార్ములానా θ ఈక్వల్ టు L/R. L ఈక్వల్ టు R ఇంటూ θ, అంతే కదా. ఆర్క్ ఆఫ్ లెంత్ ఈజ్ ఈక్వల్ టు రేడియస్ ఆఫ్ ది సర్కిల్. ఆర్క్ ఆఫ్ లెంత్ ఈక్వల్ టు రేడియస్ ఆఫ్ ది సర్కిల్. L ఈక్వల్ టు R ఇంటూ θ. ఇంపార్టెంట్ ఫార్ములా, బాగా గుర్తుపెట్టుకోండి. రిలేషన్ బిట్వీన్ డిగ్రీ అండ్ రేడియన్స్. 1 complete రొటేషన్ చేయడానికి మనకి ఎన్ని డిగ్రీస్ అవసరం అవుతాయమ్మా? 360 degrees అవసరం అవుతాయి. ఇక్కడ యూనిట్ సర్కిల్ తీసుకున్నాం అంటే రేడియస్ 1గా తీసుకున్నాం, 1 unit. సర్కంఫరెన్స్ ఎంత? సర్కిల్ యొక్క సర్కంఫరెన్స్ 2πr. R ప్లేస్లో 1 పెట్టండి, 2π. అంటే 1 complete రొటేషన్ ఈక్వల్ టు 360 degrees ఈక్వల్ టు దేనికి ఈక్వల్? 2π. ఇది డిగ్రీస్, ఇది రేడియన్స్. బై 2 చేస్తే ఏమైంది నాన్న? బై 2 చేస్తే π ఈక్వల్ టు దీన్ని 360/2 చేస్తే 180. 180ని బై 2 చేయండి, 90. ఈ పక్క బై 2 చేస్తే π/2. 90 ఈక్వల్ టు ఏం రాయొచ్చు? రేడియన్స్లో π/2 రాయొచ్చు. మళ్ళీ బై 2 చేస్తే ఏమైంది? 90ని హాఫ్ చేస్తే 45. ఇక్కడ π/2ని హాఫ్ చేస్తే π/4. ఇప్పుడు నాకు 270 కావాలి. 270ని ఎలా రాయించినా? 3 × 90 రాయచ్చా? 3 × 90. 3 × రేడియన్స్లో కన్వర్ట్ చేయండి. 90 అంటే ఆల్రెడీ మనం ఇక్కడ చేసాం కదా, π/2. 270ని ఎలా రాయొచ్చు? 3π/2.
అర్థమైందా? ఇలా కొన్ని యాంగిల్స్ డిగ్రీస్లో ఎలా రాస్తాం, రేడియన్స్లో ఎలా రాస్తాం. 30 degrees ఈక్వల్ టు ఏం రాయొచ్చు, 30 degreesని π/6 రాయొచ్చు, π/6. 45ని π/4, 60 degreesని π/3, 90 degreesని π/2, 180 π, 270 3π/2, 360ని 2π. ఇవి డిగ్రీస్, కింద ఉండేటివి రేడియన్స్. పై రేడియన్ ఈక్వల్ టు 180 degrees. పై వాల్యూ ఏంటన్నా 22/7 లేదా 3.14. అవునా? పై వాల్యూ 22/7 లేదా 3.14. 1 రేడియన్ ఈక్వల్ టు ఏమైంది, 1 రేడియన్ కావాలి. ఈ పైన ఇటు సైడ్కి పంపిస్తే ఏమైంది 180 degrees బై పై. దీన్ని సాల్వ్ చేస్తే 57 degrees 16 minutes అప్రాక్సిమేట్గా ఇలా వస్తుంది. 1 degree ఈక్వల్ టు ఏమైంది 1 degree కావాలి. ఈ 180ని ఇటు సైడ్కి పంపిస్తే π/180 రేడియన్స్. దీన్ని సాల్వ్ చేస్తే అప్రాక్సిమేట్గా 0.01746 వస్తుంది. మనకి ఇది చాలా ఇంపార్టెంట్ అన్న ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడానికి. రేడియన్ ఈక్వల్ టు π/180 degrees ఇంటూ డిగ్రీ. డిగ్రీస్లో మనము మెజర్ చేయాలి అంటే 180 degrees బై పై ఇంటూ రేడియన్. చాలా ఇంపార్టెంట్ ఫార్ములా, బాగా గుర్తుపెట్టుకోండి. రేడియన్స్లో మెజర్ చేయాలంటే π/180 ఇంటూ డిగ్రీ, డిగ్రీస్లో మెజర్ చేయాలంటే 180 degree బై పై ఇంటూ రేడియన్. ఇది ఈ బాక్స్ చాలా ఇంపార్టెంట్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.